దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో కాదు, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా అనే పదానికి బ్రాండ్ గా ఎదిగిన ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక మార్కెట్ కలిగిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లతో సమానంగా వసూళ్లు రాబట్టగల హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ మార్కెట్ 10 పెరిగింది. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా ఎదిగాడు. బాహుబలికి ముందు వరకు అతను నెంబర్ 4 లేదా 5 స్థానాల్లో ఉండేవాడు. అయితే ఇంత భారీ ఎదుగుదలను టాలీవుడ్ ఓర్చుకోలేకపోతుందా? ప్రభాస్ ను కావాలనే తొక్కివేయాలని కుట్ర జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ మాత్రమే కాదు, ప్రతి హీరో కూడా కంటెంట్ తో తన స్థాయిని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభాస్ పై మాత్రమే ఇంత నెగిటివిటీ ఎందుకు? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. దానికి ప్రధాన కారణం ది రాజసాబ్ సినిమా మీద జరిగిన ట్రోలింగ్. మొదటి షో పడక ముందే డిజాస్టర్ టాక్ క్రియేట్ అయ్యింది. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారనే వాదన వినిపించింది. సినిమా అటు ఇటుగా ఉన్న మాట వాస్తవమే. దర్శకుడు మారుతి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ ప్రభాస్ స్టార్డమ్ ను పూర్తిగా మేనేజ్ చేసుకోలేకపోయాడనేది కూడా నిజమే. కానీ ఒక స్టార్ హీరో చేసిన కొత్త అటెంప్ట్ కు దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేదు. సినిమాపై విమర్శలు రావడం సహజం, కానీ విమర్శల పేరుతో ప్రభాస్ ను టార్గెట్ చేయడం మాత్రం ఎక్కువైంది. ఇదే సమయంలో ప్రభాస్ ఎదుగుదలను ఓర్చుకోలేక టాలీవుడ్ అతని తొక్కేయాలని చూస్తోందనే వార్తలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇది ఇప్పటి విషయం కాదు. ఛత్రపతి సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఓ ప్రముఖ మ్యాగజైన్ లో వచ్చిన స్పైసీ ఆర్టికల్ మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ కథనంలో ఇలా రాసి ఉంది: ప్రభాస్ లుక్స్, ఫిజిక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి. నటనలో ఇంకాస్త ఇంప్రూవ్ అయితే అతనికి తిరుగుండదు. అందుకే టాలీవుడ్ కు చెందిన కొంతమంది పెద్ద హీరోలు తమ భవిష్యత్తును, తమ కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టుకొని మరి ప్రభాస్ ను తొక్కేయాలని ప్లాన్ చేశారట. అదే ఆ కథనం సారాంశం. మొత్తానికి ప్రభాస్ ఎదుగుదల కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అది అసూయ, భయమా లేక ఇండస్ట్రీ రాజకీయాల? సమాధానం ఏదైనా కావచ్చు, కానీ వాస్తవం మాత్రం ఇది: ప్రభాస్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్, ఒక ఫెనామినన్. అతన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు చరిత్రలో కొత్తేమీ కాదు. కానీ చరిత్ర చెప్పేది ఒకటే: స్టార్ నిలబెట్టేది విమర్శలు కాదు, ప్రేక్షకులు మాత్రమే. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.